ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఒక్కటే మార్గమని, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా కలిగే రుగ్మతల నుంచి ఉపశమనం పొందాలంటే యోగాభ్యాసం తప్పనిసరని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా స్థానిక ఎస్వి యూనివర్సిటీ తారక రామ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి ఎస్వి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్ నరసింహారావు, ప్రొఫెసర్ ఉమ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్, డిఆర్ఓ జి నరసింహతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అందరితో సమాజ హితం కోసం బాధ్యతగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడేలా యోగా ఆవశ్యకత విశ్వవ్యాప్తం చేసేలా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని, గత ఏడాది యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి 3 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో గత 2 వారాల నుంచి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం అయ్యేలా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఏడాది యోగాంధ్రలో యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ థీమ్ గా ఎంచుకుని మనిషి అవలంబిస్తున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదుర్కొంటున్న మానసిక, శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం కలిగించేలా, మనిషి జీవించినంత కాలం ఆరోగ్యంగా బ్రతికేలా యోగా తోడ్పడుతుందన్నారు. ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాల యువకులు సైతం గుండె, కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రతిరోజు కనీసం 1 గంట యోగాను అభ్యాసం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చని తెలిపారు. పిల్లలు విద్యార్థి దశ నుంచే యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని, అలాగే తమ తల్లిదండ్రుల నుంచి తమ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేసి యోగాను అభ్యాసం చేసేలా అవగాహన కల్పించాలన్నారు. గత 2 వారాల నుంచి నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని విశిష్ట ప్రాముఖ్యత కలిగిన షార్, శ్రీకాళహస్తి ఆలయం, చంద్రకొరికోట, ఎస్వి జూ పార్క్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించి యోగా మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. ఇది ఇంటర్నేషనల్ యోగా డే, 12th ఇంటర్నేషనల్ యోగా డే మనము చేసుకుంటున్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రభంజనంలాగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతీయ సంస్కృతి సంపదను ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఈరోజు చేసుకోవడం మనందరికి కూడా గర్వకారణం. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున గత ఏడాది కూడా గౌరవ ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఒకటి కాదు 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టిసిపేషన్, రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. ఈసారి కూడా అంతే పెద్ద ఎత్తున గత 2 వారాల నుంచి ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి భాగ్యస్వాములై దాంట్లో అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీ జీవితంలో ఒక భాగస్వామిగా చేసే విధంగా మనము ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు చివరి రోజు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఇప్పుడు యోగా చేస్తున్నారు. ఈసారి థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. అంటే మనకి యోగా చేసినట్టయితే మన ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందో దాన్ని మనం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంది. అది కూడా హెల్తీ ఏజింగ్, ఎటువంటి జబ్బులు రాకుండా. ఇప్పుడు చూస్తే 40 ఏళ్ళకే వాతావరణ పరిస్థితుల వల్ల గానో లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ సమస్యలు అయితేనేమి, ఇట్లా రకరకాలు, డిప్రెషన్, ఇవన్నీ కూడా తరచుగా ప్రతి ఒక్కరు వాటి బారిన పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ కండిషన్స్ ఈ మధ్య 30 years ప్లస్ వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఇలాంటివి చూస్తే మనం అందరం కూడా ఖచ్చితంగా మన జీవితంలో యోగా అలాంటివన్నీ కూడా మనము ఒక పార్ట్ చేసుకొని ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour మనము వీటికి కేటాయించినట్టయితే ఖచ్చితంగా కూడా మనకి ఫిట్నెస్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా మనకి హెల్దీ
లైఫ్ అనేది సబ్సీక్వెంట్ ఇయర్స్లో ఉంటుంది. దయచేసి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో యువర్ ఫ్యామిలీస్ లైఫ్. అందరినీ ఇన్సిస్ట్ చేయండి, మీ పియర్ గ్రూప్స్ని వీళ్ళందరినీ కూడా మీరు యోగాకి ఇన్సిస్ట్ చేస్తూ ఖచ్చితంగా కూడా దీన్ని మన అందరం మన డైలీ రొటీన్లో యాక్టివిటీగా చేసుకోవాలి. చివరిగా ఈ 2 వీక్స్ కూడా పెద్ద ఎత్తున అందరూ పార్టిసిపేట్ చేశారు. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా వివిధ రకాల థీమ్స్తో అలా మనం చంద్రగిరి కోటలో అయితేనేమి, అదేవిధంగా మనకి జూ పార్క్లో అయితేనేమి, ఇట్లా మనకున్నటువంటి విశిష్ట ఆకర్షణలు ఏదైతే ఉన్నాయో మన జిల్లాలో షార్లో కానీ, శ్రీకాళహస్తి టెంపుల్ కానీ, ఇక్కడ చంద్రగిరి ఫోర్ట్ కానీ, మన జూ పార్క్ కానీ, ఇట్లా మన టూరిజం ప్లేస్ అన్నిట్లో కూడా మనం ప్రమోట్ చేస్తూ ఒక సైడ్ టూరిజం, ఒక సైడ్ యోగాని ప్రమోట్ చేస్తున్నాం. మన జిల్లాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 బహుమతులు కూడా మన జిల్లా యంత్రాంగం కూడా గెలుచుకుంది. అదొక మంచి శుభసూచకం. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2 వీక్స్ నుంచి మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ లైన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. మీరందరికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏ దేశానికైనా యువత శక్తి మరియు సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, దేశంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనం ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లాలో తారకరామ స్టేడియంలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత 14 రోజులుగా నిరంతరంగా జిల్లా వ్యాప్తంగా కూడా టూరిజం డిపార్ట్మెంట్ లీడర్షిప్తో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, అదేవిధంగా ఎన్జిఓస్, సివిల్ సొసైటీ అందరినీ భాగ్యస్వామ్యం చేసుకుంటూ పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏదైతే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అంటే ఒకవైపు లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుతూ అదేవిధంగా దాన్ని కూడా ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు, ఎటువంటి జబ్బులు వీటన్నిటి కూడా దూరంగా ఉండి హెల్దీ లైఫ్ ఉండాలనేది ఒక ముఖ్య థీమ్తో అది యోగా ద్వారా సాకారం అవుతుందనేది కూడా చెప్పడానికి ఈసారి పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు అన్నీ చేశాము. మన జిల్లాకు కూడా రాష్ట్ర వ్యాప్త ఉత్తమ పురస్కారాల్లో 5 సాధించడం జరిగింది. అందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములే. ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఒకవైపు పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, అదేవిధంగా సివిల్ సొసైటీ, ఎన్జిఓలు అందరూ కూడా, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల క్రితం యోగాని, మన దేశ సంపదని, మన దేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా ఇంటర్నేషనల్ యోగా డేని ఈరోజు జూన్ 21న చేశారో దాన్ని మనం అందరం కూడా మన జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకుంటూ దీని ఒక డైలీ యాక్టివిటీ కింద మనం చేసినట్టయితే మన ఇండివిజువల్గా, ఫ్యామిలీగా అండ్ సొసైటీగా అందరం కూడా హెల్దీగా ఉంటామనేది కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. 12వ అంతర్జాతీయ యోగాంధ్ర డే సందర్భంగా అందరికీ కూడా నా నమస్కారాలు. తిరుపతి జిల్లాలో అనేక మంది యువత ఈరోజు యోగాంధ్రలో పాల్గొన్నారు. యోగా ద్వారా అనేక క్రమశిక్షణ అలవాట్లు మరియు ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అందరూ కూడా యోగాని ఒక ముఖ్య ధ్యేయంగా మలుచుకోవాలి. దైనందిన జీవితంలో వీటిని పాటించాలి. తద్వారా ఒక క్రమశిక్షణ గల సమాజం ఏర్పాటు జరుగుతుంది. యువత అనేక దురలవాట్లకు లోను కాకుండా ఒక మంచి వాతావరణాన్ని, మంచి అలవాట్లను నేర్పించడానికి యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా యోగాని పాటించి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.
ఓకే